భగవతి శరణం. శ్రీదేవి భాగవతం. రచన సుబ్రహ్మణ్యం పిళ్ళై గిరిధరన్ గారు. వ్యాఖ్యానము శ్రీమతి మిట్టాలక్ష్మి. భగవతి మంగళ చండి ఉపాఖ్యానము. నారాయణుడు బ్రహ్మపుత్ర మంగళచండి ఉపాఖ్యానమును పూజా విధానమును ధర్మదేవుని నోటి నుండి వింటిని. మంగళ అనగా శుభప్రదం, చండి అనగా ప్రతాపవంతురాలు. మనువంశమునందు మంగళుడు అను రాజు దేవిని మిగుల భక్తి శ్రద్ధలతో ఆరాధించెడవాడు. దుర్గా అని పిలువబడు మూల ప్రకృతి రూపాంతర భేదమే ఈ మంగళ చండిక. మొట్టమొదట ఈ దేవిని శంకరుడు ఆరాధించెను. ఈ ప్రసంగము త్రిపుర సంహార కాలము నాటిది. శంకరుడు మిగుల సంకట స్థితి అందుండెను. దైత్యుడు రోషముతో ఆ స్వామి విమానమును ఆకాశం నుండి క్రింద పడవేశను. బ్రహ్మ విష్ణువులు అతనిని సంహరించుటకు ప్రేరేపించిరి. వారి ఉపదేశములను స్వీకరించి శంకరుడు భగవతి దుర్గను స్తుతించెను. ఆ దేవి శంకరుని ఎదుట ప్రత్యక్షమయ్యెను. ప్రభు శ్రీహరియే వృషభ రూపము దాల్చి మీ ఎదుట ఉపస్థితుడగును. వృషధ్వజ, నేను శక్తి స్వరూపిణై నీకు సహకరించదను. నేనును శ్రీహరియు మీకు యుద్ధరంగమున సహాయమనర్చదము. మీరు ఆ దానవుని సంహరింపుడు. శక్తి స్వరూపిణియగు ఆ దేవితో శంకరుడు కూడి ఉండెను. శ్రీహరి ఆయనకు ఒక అస్త్రమొసగను. దాని వలన త్రిపుర సంహారం నందు ఆ స్వామి సఫలుడయ్యెను. దైత్యులు చంపబడగా సకల దేవతలు శంకరుని స్తుతించిరి. శంకరుని మీద పుష్పవర్షము కురియసాగను. బ్రహ్మ విష్ణులు పరమ సంతుష్టులైరి. శంకర భగవానుడు స్నానమనరించి మంగళచండిని ఆరాధించసాగను. పాద్యము, అర్ఘ్యము, ఆచమనము, వివిధ వస్త్రములు, పుష్పములు, చందనము, నైవేద్యములు, బలి, వస్త్రము, అలంకారము, పుష్పమాల, బాణము, పిష్టకము, మధువు, అమృత ఫలముల ద్వారా ఆ దేవిని పూజించెను. నృత్య, గాన, వాద్య, నామ కీర్తనలను కూడా చేయించెను. ఇది మధ్యందిన శాఖ యందు చెప్పినట్లుగా చండిని భక్తితో ధ్యానించెను. మూలమంత్రము ఓం హ్రీం శ్రీం క్లీం సర్వపూజ్యే దేవి మంగళచండికే హుం హుం ఫట్ స్వాహ. 21 అక్షరములు గల ఈ మంత్రముతో సంపూజితయ్యై ఆ దేవి సమస్త కోరికలను తీర్చును. మంగళచండిక ఎప్పుడు 16 సంవత్సరముల వయస్సుతోనే కనిపించును. మహాదేవుడు మంగళచండిక, నీవు సకల విపత్తులను ధ్వంసమనరించు దానవు, మంగళ దక్షవు, మంగళాదేవివి, మంగళయోగ్యవు, మంగళవని పిలువబడుదురు. నీవు అందరికీ నీ మోక్షరూప శుభమును ప్రసాదించెదవు అని స్తుతించి శంకరుడు దేవి మంగళచండికను ఉపాసించెను. మంగళవారం నాడు ఆ దేవిని పూజించెను. మొదటి ఉపాసకుడు శంకరుడు, రెండవ ఉపాసకుడు మంగళగ్రహము, మూడవ ఉపాసకుడు రాజగు మంగళుడు, నాలుగవ వారు స్త్రీలు. మంగళవారం నాడు ఈ దేవిని పూజించిరి. దేవతలు, మునిగణములు, మనువు, మానవులు సర్వత్రా ఈ పరమేశ్వరిని పూజింపసాగరి. అమంగళములు దరిచేరనీయక ప్రతిదినము మంగళములే జరుగుచుండను. ఇది ఆగమశాస్త్రములందు వర్ణితములు. ధర్ముని నోటి నుండి నేను మనసాదేవి చరిత్రను వింటిని, దానిని తెలిపెదను వినుము. కశ్యపుని మానస పుత్రిక మనస అను పేరుతో ఖ్యాతి వహించెను. ఆత్మలో రమించు ఈ సిద్ధ యోగిని వైష్ణవీదేవి 3 యుగములు శ్రీకృష్ణుని గురించి తపము ఆచరించెను. ఆమె శరీరము జీర్ణమయ్యున్నది చూచి ఆమెకు జరత్కారువు అని పేరిడెను. స్వయముగా కూడా ఆ దేవిని ఈ స్వామి పూజించెను. స్వర్గమునందు పూజింపబడి ఈమె బ్రహ్మలోకమునకేగెను. భూమండలమునకు పాతాళమునకు చేరుకొనెను. గౌరీ నామముతో జగత్తునందు నిరంతరము పూజలందు కొనసాగను. జగద్గౌరీ నామముతో ప్రసిద్ధురాలై శైలి అని పిలువబడెను. విష్ణువు యొక్క అనన్య ఉపాసిక. ప్రజలు వైష్ణవి అని పిలిచెదరు. జనమేజయుని యజ్ఞమునందు ప్రాణములు రక్షింపబడెను. నాగేశ్వరి, నాగభగిని అను పేర్లు వచ్చెను. విషమును హరించుట వలన విషహరి అనే నామం కలిగెను. శంకరుని చేత ఈమెకు యోగసిద్ధి కలిగెను. సిద్ధియోగిని అని పిలువబడెను. విద్వాంసులు ఈమెను మృత సంజీవిని, మహాజ్ఞానయుత అని చెప్పుదురు.
అస్తీకుని తల్లి అస్తూకిని మాత అను పేరుతో ఖ్యాతి వహించెను. అతని వద్ద ఈ దేవి జరత్కారు ప్రియ అని పిలువబడెను. శైవి, నాగేశ్వరి, జరత్కారు ప్రియ, అస్తీకుని మాత, విషహరి, మహాజ్ఞానయుక్త ఈ 12 పేర్లతో విశ్వమునందు ఈ దేవిని పూజించెదరు. ఈ 12 నామములు పఠించిన వానికి వాని వంశమునందలి వారికి కూడా సర్వభయము ఉండదు. స్తోత్రము చేసి విషమును భుజించినను నాగభూషణుడగును. పాము మీద స్వారీ చేయు సమర్థుడగును. నాగాసనుడు, నాగతల్పుడు, మహాసిద్ధుడు కాగలడు. మానసాదేవి పూజా విధానము సామవేదమున చెప్పిన ధ్యాన పద్ధతిని తెలుపదని వినుము. భగవతి మానస శ్వేత చంపక పుష్పవర్ణము గలది. అట్టి సిద్ధిని ప్రసాదించు సిద్ధి స్వరూపిణి భగవతి మనసాదేవిని నేను ఉపాసించదను. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మనసాదేవ్యే స్వాహ అని 5 లక్షల మంత్రములు జపించినచో ఈ మంత్రము సిద్ధించును. విషము కూడా అమృత తుల్యమగును. ఇది ధన్వంతరితో పోల్చవచ్చును. బ్రాహ్మణోత్తమ, సంక్రాంతి శుభ సమయమున స్నానము చేసి భక్తితో భగవతి మనసాదేవిని ఆవాహనం చేసి పూజింపవలను. పంచమి తిథి నాడు మనస్సులో ధ్యానించి ఆ దేవికి బలిని సమర్పించవలెను. అట్టివాడు పుత్రవంతుడు, కీర్తిని పొందును. మునుపు మానవులందరూ సర్వభీతితో వణికిపోవుచుండిరి. కశ్యపుని శరణుజొచ్చిరి. బ్రహ్మవేద బీజానుగుణముగా మంత్రములు రచింపబడెను. ఆ దేవిని ఆ మంత్రమునకు అధిష్టాత్రిని చేసెను. కుమారిగా నున్నప్పుడే శంకరుని ధామమునకు వెళ్ళిపోయెను. చంద్రశేఖరుని స్తుతించెను. 1000 దేవ వర్షములు శంకరుని ఉపాసించెను. ఆ స్వామి ప్రసన్నుడై ఈమెకు జ్ఞానమును ప్రసాదించెను. సామవేదమును ప్రబోధించెను. శ్రీకృష్ణుని కల్పవృక్ష స్వరూపయగు అష్టాక్షరి మంత్రమును ఉపదేశించెను. మంత్రస్వరూపము ఇట్లు ఉన్నది. లక్ష్మీ బీజము, మాయా బీజము, కామ బీజము ముందు ప్రయోగించవలను. ఓం హ్రీం శ్రీం క్లీం కృష్ణాయ స్వాహ అనున్నది కృష్ణ మహామంత్రము. శంకరుడు మనసాకం, త్రైలోక్యం, మంగళమను, కవచమును పురస్చరణ విధానమును తెలిపెను. ఆ స్వామితో అనుమతిని పొంది పుష్కర క్షేత్రమునకు తపమనరించుటకు వెళ్ళిపోయెను. శ్రీకృష్ణుని 3 యుగముల వరకు ఉపాసించెను. శ్రీకృష్ణుడు ఆ బాల మీద కృపాదృష్టిని బరిపెను. స్వయముగా తానును పూజించెను. దేవి, నీవు జగత్తునందు పూజలను పొందుము అను వరము వసగను. మొట్టమొదట శ్రీకృష్ణుడు, శంకరుడు, కశ్యపుడు, దేవతలు, మునిగణములు, మనువు, నాగులు, ఆ తరువాత మానవులు ఈ దేవిని పూజించిరి. కశ్యపుడు జరత్కారు మునీంద్రునకు ఆమెనిచ్చి వివాహమునర్చెను. ఆ మునీంద్రుడు ఒకనాడు ఆయన పుష్కర క్షేత్రమునందు వటవృక్షం కింద మనసాదేవి తొడల మీద పడుకొనెను. సాయంకాలమయ్యెను. సూర్యనారాయణుడు కృంకసాగను. విజుడు ప్రతినిత్యము సాయంకాలం సంధ్య చేసుకు విధానము కలదు. ప్రాతకాలము, సంధ్యాకాలము సరి అయిన సమయమునకు సంధ్య చేసుకునవలనని నియమం కలదు. అట్లు చేయనివాడు అపవిత్రుడై పాపియగను. ఇట్లు యోచించి ఆ పరమస్వాది మనసాదేవి పతిదేవుని నిద్రలేపెను. మునీంద్ర, మునివరుడగు జరత్కారు నిద్రాభంగమయ్యనని కోపభరితుడయ్యెను. మునీంద్రుడు, సాధ్వి, నీవు నా నిద్రనెందుకు భగ్నపరిచితివి? తన స్వామికి అపకారమనరించు స్త్రీ యొక్క వ్రతము, తపస్సు, ఉపవాసము, దానము, సత్కర్మలు వ్యర్థమగును. భర్తకు అప్రియమనరించు స్త్రీ ఏ విధమైన సత్కర్మల ఫలమును పొందలేదు. సకల దానములు, యజ్ఞములు, తీర్థసేవనము, వ్రతములు, తపములు, ఉపవాసము, ధర్మము, సత్యము, దేవపూజనము, భర్త సేవ యొక్క 16 కళకు కూడా సరితూగగలవు. భర్తకు సేవ చేసి స్వామితో కూడి వైకుంఠమునకు వెళ్ళును. మహానుభావ, సంధ్యాలోపం కాకూడదని భయంతో నేను మిమ్మలను మేల్కొలిపి తిని, ఇది తప్పక నా దోషమే అగును. ఇట్లు పలికి మనసాదేవి భక్తితో తన భర్త ముని చరణముల మీద పడెను. సూర్యభగవానుడు సంధ్యాదేవిని వెంట నిడుకొని అచటికి వచ్చెను. ధర్మలోపం కాగలదని భయముతో ఈ సాధ్వి మిమ్మలను మేల్కొల్పెను. మునీంద్ర, బ్రహ్మజ్యోతి యగు బ్రాహ్మణుని ద్వారా నిరంతరము సనాతన భగవానుడగు శ్రీకృష్ణుని ఆరాధన జరుగుచుండను అనగా సూర్యుని వచనములను విని జరత్కారు ప్రసన్నుడయ్యను. జరత్కారు చేసిన ప్రతిజ్ఞ మనసాదేవిని పరిత్యజించెను. ఆపద సమయమున ఆ దేవి శంకరుని, బ్రహ్మము, శ్రీహరిని, జన్మదాత యొక్క కశ్యపుని స్మరించెను. శ్రీకృష్ణుడు, శంకరుడు, బ్రహ్మ, కశ్యప మునీంద్రుడు అచటికి వచ్చిరి. కశ్యపుడు, దేవతలారా,
మీరందరూ ఇచ్చటికే కారణం ఏతించితిరి అని అడిగాను. మునీంద్ర, నీ ధర్మపత్ని మనస పరమసాధ్వి. ఈమెను నీవు పరిచయించదలచినచో ఈమెను పుత్రవతిని చేయము. పురుషుడు పుత్రోత్పత్తిని ప్రసాదించకుండా భార్యను విడిచిపెట్టినచో రంధ్రము నుండి బయటకు వెళ్ళు నీటి వలె అతని పుణ్యము అతన్ని వదిలిపెట్టును. బ్రహ్మవచనములు విని జరత్కారు మంత్రమును పఠించి యోగబలముతో మనసాదేవి నాభిని స్పృశించెను. మనసా, ఈ గర్భము నుండి నీకు పుత్రుడు ఉదయించును. బ్రహ్మజ్ఞాని, తేజస్వి, తపస్వి, యశస్వి, వేదవేత్తలలో, జ్ఞానులలో, యోగులలో ప్రముఖుడు, విష్ణు భక్తుడు, జ్ఞానోపదేశం ద్వారా ముక్తిని కలిగించు స్త్రీనే గర్భధారిణి ఎందరు. యమరాజు భయము నుండి ప్రాణికి ముక్తికి కలిగించునదే భగిని సోదరి. విష్ణు మంత్రమును ప్రసాదించునదే గురువు. శ్రీకృష్ణుని చింతన చే యోగ్యతను సమకూర్చిన వాడే జ్ఞానదాతయగు గురువని పిలువబడును. శ్రీహరి ఉపాసన తప్ప మిగిలినదంతయు విడంబనమే. ప్రియురాల, నేను నిన్ను పరిత్యజించితిని. నేను తపమరించుటకు పుష్కర క్షేత్రమునకు వెళ్ళుచున్నాను. ఆమె కనులలో నీరు నిండి పతిదేవునితో పలికెను. నేను మిమ్మల్ని ఎప్పుడు స్మరించినను వెంటనే నాకు మీ దర్శన సౌభాగ్యమును కలుగజేయము. పతివ్రత స్త్రీల మనసు సదా తన స్వామి సేవయంతే లగ్నమయ్యుండును అని పలికి మనసాదేవి భర్తముల పాదముల మీద వ్రాలెను. జరత్కారు ఆమెను తన ఒడిలోనికి తీసుకొనెను. సాధ్వి మనసాదేవి అలజడికి లోనయ్యెను. ఆ భార్యాభర్తలు ఇరువురు జ్ఞానులగుటచే శోకముక్తులైరి. మనసాకు నచ్చజెప్పగా తపమరించుటకు వెళ్ళిపోయాను. మనస కైలాస పర్వతమును చేరి శంకరుని మందిరమునకు వెళ్ళిపోయాను. పార్వతీ శంకరులు ఆమెకు ఉత్తమ జ్ఞానము ప్రాప్తించిరి. ఆ దినము మంగళవారం. ఆ సాధ్వి ఆ క్షణమున పుత్రుని కనెను. బాలునకు గర్భములో నుండగానే శంకరుని నోటి నుండి జ్ఞానము ఉపలబ్ధమయ్యెను. శంకరుడు అతనికి జాత కర్మ నామ కర్మాది మాంగళిక సంస్కారములు వనరించెను. ఆ శిశువు మేలును కోరి వేదములు చదివించెను. శివుడు స్వయముగా ఆ బాలునకు 4 వేదములు వేదాంగములు నిరంతరము బోధించుచుండెను. మృత్యుంజయుడు శ్రేష్టమగు జ్ఞానమును కూడా ఉపదేశించెను. తండ్రి అస్తమించిన తరువాత పుత్రుడు జన్మించెను కనుక అతని పేరు అస్థీకుడయ్యను. జరత్కారు శంకరుని ఆదేశానుసారము విష్ణు భగవాను గూర్చి తపమరించుటకు పుష్కర క్షేత్రమునకు వెళ్ళెను. మనసాదేవి ఆ బాలుని తీసుకొని తండ్రి అయిన కశ్యపముని ఆశ్రమమునకు వచ్చెను. పరంతప, దితి, అదితి ఇంకను కశ్యపుని భార్యలందరి మనస్సులను మిగుల సంతోషించెను. అభిమన్యుని కుమారుడగు పరీక్షిన్ మహారాజు బ్రాహ్మణుని వలన శాపగ్రస్తుడయ్యను. తర్షకుడు అను సర్పము ఆ మహారాజును కాటువేయమని బ్రాహ్మణుడు శపించెను. 7వ దినము తర్షకుడు ఆ రాజును కాటువేశను. రాజు శరీరము వీడి పరలోకమునకు వెళ్ళెను. జనమేజయుడు సర్పయాగమును ప్రారంభించెను. అగ్నిలో పడి ప్రాణమును కోల్పోవచుండెను. ఇంద్రుని శరణుజొచ్చెను. ఇంద్రుడు దేవతలు అంతా మనసాదేవి వద్దకు వెళ్ళిరి. అందరూ మనసాను ప్రార్థించగా అస్థీకుడు తన తల్లి ఆజ్ఞతో జనమేజయుని యజ్ఞమునకు వచ్చెను. జనమేజయునిచో ఇంద్రుని తర్షకుని ప్రాణములు రక్షింపమని యాచించెను. యజ్ఞములందు పూర్ణాహుతి కావింపబడెను. రాజు ప్రసన్నుడయ్యెను. యజ్ఞాంత దర్శనలను పొందిరి. ఇంద్రునితో కలిసి మనసాదేవిని స్తుతించి పూజించిరి. ఇంద్రుడు మనసాదేవిని స్తుతించిరని నారదుడు కోరగా నారాయణుడు, నారద, ఇంద్రుడు స్నానాదులు ముగించి హ్రీం శ్రీం మనసాదేవియే స్వాహ ఈ 10 అక్షర మూలమంత్రము ఉచ్చరించి పూజించి దేవికి ఇంద్రుడు సమర్పించెను, స్తుతించెను. దేవి ఈ స్తోత్ర లక్షణములు వేదములలో వర్ణింపబడినవి. లెక్కింపజాలవు. శుద్ధస్వరూపవు. నీలో కోపము హింస ఏమాత్రము లేవు. జరత్కారు పరిత్యజింపబడి అసమర్థుడయ్యను. తల్లి అదితితో సమానంగా నాకు పరమ పూజ్యురాలవు. నీ పూజలను గురించి నేను ప్రచారము చేసేదను. ఆషాఢమాస సంక్రాంతి సమయమున మనసా పేరుగల పంచమి అనగా నాగపంచమి మరియు మాసాంతమున ప్రతిదినము భక్తితో నిన్ను పూజింతురు. పుత్ర పౌత్ర ధనాభివృద్ధి యశస్వి కీర్తిమంతుడు విద్వాంసుడు గుణవంతుడు అగును. జరత్కారు సాక్షాత్తు నారాయణుని అంశ. సకల దేవతలు భక్తితో నిరంతరము నిన్ను మనసాదేవిని పూజించెదరు. మునీంద్ర, ఈ విధంగా ఇంద్రుడు మనసాదేవిని స్తుతించెను. మనసాదేవి కశ్యపుని
ఆశ్రమమున దీర్ఘకాలం వరకు నివసించెను. సురభి అనే గోవు గోలోకము నుండి వచ్చెను. మనసాదేవికి స్నానము చేయించెను, సన్మానించి పూజించెను. గోపనీయమగు జ్ఞానమును ఆ దేవికి ఉపదేశించెను. మనస సురభి చేతను దేవతల చేతను సుపూజితయై స్వర్గలోకమును పొందెను. మనసాదేవిని ఉపాసించినను పురుషునకు సర్పభయం ఉండదు. ఈ స్తోత్రము 10 లక్షలు జపించినచో స్తోత్రము సిద్ధించును. పురుషుడు శేషసాయి అగును, సర్వవాహనుడు కాగలడు అని ఇంద్రుడు చెప్పెను. ఓం శ్రీ మాత్రే నమః. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.